నాకు సహాయకుడు, నేను భయపడను అన్న అంశాన్ని మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాం. మరి ఈ లేఖన భాగం ఎక్కడుంది అన్నప్పుడు, ఇంతకుముందు మనము బైబిల్ రీడింగ్ లో మనం చదువుకున్నాము. ఎక్కడుంది అన్నప్పుడు హెబ్రీలకు రాసిన పత్రిక దయచేసి 13వ అధ్యాయము, అపోస్తులైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనాన్ని ఇంతకుముందు మనము చదువుకున్నాము. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చెయ్యగలడు. ఇదే ఈరోజు ఈ బైబుల్ స్టడీలో ఈ వాక్యాన్ని మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నేను భయపడను. మరి ఈ వాక్యం వింటున్న మీరందరూ కూడా ఆలోచన చేయగలిగితే, ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో, మన జీవితంలో నేను ఇప్పటి వరకు భయపడలేదండి అన్న వాళ్ళు ఉంటే ఎవరైనా చెప్పండి. నా జీవితంలో ఇన్ని సంవత్సరాలు, నా జీవితంలో ఇప్పటి వరకు నేను ఏ విషయంలో భయపడలేదండి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అట్లాంటి వాళ్ళు ఎవరు కూడా ఉండరు. అంటే మనం అందరం కూడా ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సిచ్యువేషన్ లో మనం అందరము కూడా భయపడిన వారమే. ఏదో ఒక విషయంలో మనం భయపడతాము. అయితే ఇక నుంచి ఈ రోజు నుంచి ఇక నుంచి మీరు దేనికి భయపడకూడదు. ఎందుకంటే దేవుడు, ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకు ఏమి చెయ్యగలడు. మనుషుడు కాదు. ఇదిగో నరమాత్రుడు నాకు ఏమి చెయ్యగలడు. అంటే దేవుడే మీకు సహాయకుడు కాబట్టి, మనుషుడు కాదు, దేవుడే మీకు సహాయకుడుగా ఉంటాడు. కాబట్టి మీరు దేనికి భయపడకండి, మీ లైఫ్ లో దేనికి భయపడకండి. ప్రపంచ జనాభా సుమారుగా మనం ఆలోచిస్తేనండి, ఈ ప్రపంచంలో ఎంతమంది అంటే 800 కోట్ల మంది ఉన్నారు. సుమారుగా 800 కోట్ల మంది. ఈ 800 కోట్ల మంది ఏదో ఒక సందర్భంలో అందరూ భయపడిన వారే. అందుకే ఈ భయాన్ని మనం ఆలోచన చేయగలిగితే, వైద్య పరిభాషలో, మెడిసిన్ లాంగ్వేజ్ లో దీన్ని ఏమంటారు అంటేనండి, దీన్ని భయమును ఫోబియా అంటారు. ఫోబియా అనేది, అది కూడా, ఈ భయం అనేది ఒక రోగము లాంటిది, ఒక రోగం ఈ భయం అనేది. అందుకే మొన్న కరోనా టైంలో మనం ఆలోచన చేయగలిగితే, కరోనా సోకి చనిపోయిన వారి కంటే భయముతో చనిపోయిన వారి సంఖ్య ఎక్కువ. అంటే ఈ ఫోబియా, ఈ భయం అన్నది కూడా ఒక రోగం అండి. అందుకే మీరు ఆలోచన చేయగలిగితే, ఇంకా మ్యారేజ్ అవుతలేదని భయపడతాం మనం. మ్యారేజ్ అయిన తర్వాత అయ్యో భార్యని ఎలా పోషించాలని భయపడతారు. ఆ తర్వాత పిల్లలు పుట్టటం లేదని భయం. ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని ఎలా పోషించాలి, వాళ్ళకి ఎప్పుడు సంపాదించాలి అనేది ఒక భయం. అంటే ఇలా మనం ఆలోచిస్తే నిత్యము భయముతో బ్రతుకుతుంటాము. ఈ రోజు మరి ఆడపిల్లల పరిస్థితి మనం ఆలోచన చేయగలిగితే, కాలేజీకి వెళ్ళిన అమ్మాయి క్షేమముగా ఇదిగో ఇంటికి వస్తారో రారో అన్న భయం ఈ రోజు మనకు కనబడుతుంది. అంటే నిత్యము భయాలతో బ్రతుకుతున్నాము. ఏదైనా అనారోగ్యం వచ్చింది మనకు, ఏదైనా ఆరోగ్యపరమైన ఏదైనా సమస్య వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎన్నో టాబ్లెట్స్ రాస్తారు. అన్ని తెచ్చుకుంటామండి. ఎందుకంటే ఆరోగ్యం బాగుపడాలని అన్ని తెచ్చుకుంటాము. ఆ తర్వాత మళ్ళీ కొంతమంది అంటారు, అమ్మో అన్ని టాబ్లెట్స్ వాడుతున్నారా, శరీరానికి మంచిది కాదని కొంతమంది అంటారు. తెచ్చుకున్న తర్వాత అన్ని మింగకూడదండి, మీ శరీరము విషతుల్యం అవుతుంది, అది తర్వాత అది రెస్పాండ్ కాదని కొంతమంది అంటారు. అంటే మనం ఆలోచన చేయగలిగితే, ప్రతి విషయంలో ఏదో ఒక సందర్భంలో, సిచ్యువేషన్ లో మనుషులు భయపడుతూనే ఉన్నారు. అయితే క్రైస్తవుడిగా మనం ఆలోచన చేయగలిగితే, పాపము చేయడానికి భయపడాలి తప్ప మన జీవితంలో దేనికి మనం భయపడకూడదు. అందుకే కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం అంటాడు, భయము నుండి పాపము చెయ్యకండి. అంటే పాపము చేయడానికి భయపడాలి మనం.
ఒక క్రైస్తవుడిగా పాపము చేయడానికి భయపడాలి తప్ప ఇక దేనికి మన జీవితంలో మనం భయపడకూడదు. ఎందుకు భయపడకూడదంటే ఇదిగో ప్రభువే మనకు సహాయకుడిగా ఉంటాను అంటున్నాడు. ప్రభువే మన సహాయకుడు, ప్రభువే మన సహాయకుడు, దేవుడే మనకు సహాయం చేస్తాను అన్నప్పుడు దేనికండి మనం భయపడేది, దేనికి మనం భయపడేది మీరు ఆలోచించండి. ఒక పాపము చేయడానికి భయపడండి, పాపము చేయడానికి తప్ప మన లైఫ్ లో దేనికి మనం భయపడకూడదు. ఇక బైబిల్ గ్రంథంలో మరి మనుషులు ఎప్పుడు భయపడతారు? బైబిల్ గ్రంథంలో మనుషులు ఎప్పుడు భయపడతారు, ఏ ఏ సందర్భాల్లో భయపడతారు అన్నప్పుడంటే బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఏ ఏ రీజన్స్ తో మనుషులు భయపడతారో మరి బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. కొన్ని మనం చూడగలిగితేనండి మరి సాధారణంగా మనుషులు వేటికి భయపడతారు, ఏ ఏ విషయం కొరకు భయపడతారు అన్నప్పుడు మొదటి రీజన్ మనం ఆలోచన చేయగలిగితే దేనికి భయపడతారు అన్నదానికి మొదటి రీజన్ ఏంటంటేనండి, దయచేసి అందరం కూడా నిర్గమాకాండము 3వ అధ్యాయము, నిర్గమాకాండము 3వ అధ్యాయము దయచేసి 6వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. నిర్గమాకాండం 3వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరిచెను, దేవుని వైపు చూడ వెరచెను అని మనము చదువుకుంటున్నాము. ఇక్కడ సందర్భం ఏంటంటేనండి, మోషే గారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఒక ఐగుప్తీని మర్డర్ చేసి అక్కడి నుంచి పారిపోతాడు. ఆయన అప్పుడు ఆయన వయసు ఎంత అన్నప్పుడు 40 సంవత్సరాలు. అక్కడ నుంచి ఆయన పారిపోయి ఎక్కడికి వెళ్తాడయ్యా అన్నప్పుడు మిద్యాను అరణ్యానికి వెళతాడు. అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటాడు అన్నప్పుడు అక్కడ 40 సంవత్సరాలు ఉంటాడు. ఇప్పుడు మోషే గారి వయసు ఎంత అంటే 80 సంవత్సరాలు. ఈ 80 సంవత్సరాల వయసులో ఆయన గొర్రెలు కాస్తున్నప్పుడు అండి ఏమి కనిపించింది అన్నప్పుడు అక్కడ ఏం కనిపించింది అన్నప్పుడు అండి అక్కడ ఒక పొద కనిపించింది. మోషే గారికి ఒక పొద కనిపించింది. అది మండుతుంది కానీ అది కాలిపోవటం లేదు. అది మండుతుంది కానీ అది కాలిపోవటం లేదు. అప్పుడండి మోషే గారు భయపడ్డాడు. వెరచెను అంటే దాని అర్థం ఏంటంటే మోషే గారు భయపడ్డారు. అంటే మనుషులు ఎప్పుడు భయపడతారు అన్నప్పుడు అండి మనము ఎప్పుడు చూసినప్పుడు, మనకు ఎప్పుడు జరగనిది జరిగినప్పుడు మనుషులు భయపడతారు. ఎందుకు భయపడ్డారు అన్నప్పుడు అండి మన జీవితంలో ఎప్పుడు చూడనిది జరగనిది జరిగితే మనం భయపడతాము. అందుకే ఇక్కడ ఎందుకు భయపడ్డారు అన్నప్పుడు మనం 2-3 వచనాలు కూడా మనం చదువుకున్నాం. 2-3 వచనాలు కూడా మనం ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అంటే సైనికులు ఎందుకు భయపడ్డారయ్యా అన్నప్పుడు ఇది ఎప్పుడు జరగలేదు వారి జీవితంలో, ఇలాంటిది ఎప్పుడు చూడలేదు వారి జీవితంలో. అందుకే చూడనిది చూసినప్పుడు, జరగనిది జరిగినప్పుడు మనుషులు భయపడతారు. ఇది మొదటి రీజన్ అయితే, ఇది ఒక కారణం అయితే, ఇక రెండవ కారణాన్ని మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. దయచేసి అందరం కూడా మరి రెండవ కారణం మనం చూడగలిగితే అపోస్తులుల కార్యములు 27వ అధ్యాయము, అపోస్తులుల కార్యములు 27వ అధ్యాయము ముందుగా 17వ వచనాన్ని మనం చదువుకున్నాము. 27వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకున్నాం. దానిని పైకెత్తి కట్టిన తర్వాత తాళ్ళు మొదలైనవి తీసుకొని ఓడ చుట్టూ బిగించి కట్టిరి. మరియు తూర్చిసను
ఇసుక తిప్ప మీద పడుదుమేమో అని భయపడి ఓడ చాప దింపివేసి కొట్టుకొని పోయిరి. ఇక్కడ సందర్భం ఏంటి అన్నప్పుడు యెరూషలేము నుండి రోముకు ప్రయాణం చేస్తున్నారు. ఎంతమంది వెళుతున్నారు ఓడలో అన్నప్పుడు అండి? ఎంతమంది వెళుతున్నారు అన్నప్పుడు 36వ వచనాన్ని మనం చదవగలిగితే, అదే అధ్యాయము 36వ వచనాన్ని మనం చదవగలిగితే 36వ వచనం, అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారం పుచ్చుకున్నది. ఓడలో ఉన్న మేమందరము 276 ఆ ఓడలో ప్రయాణం చేస్తున్నారు. అయితే మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇక్కడ వాళ్ళు ఎప్పుడైతే ఆ ఓడలో అక్కడ ఇదిగో పెనుగాలి ఎప్పుడైతే తుఫాను వచ్చిందో భయపడుతున్నారు. ఇప్పుడు మీరు ఆలోచన చేయగలిగితే, ఎక్కడో విజయవాడలో వరదలు వచ్చాయి, ఎక్కడో ఖమ్మంలో వరదలు వచ్చాయి, ఎక్కడో మైబాదులో వరదలు వచ్చాయి. ఇప్పుడు మనకు భయం ఉంటుందా? మనకుంటుందా భయము? మనకుండదు. మనకు ఎందుకు భయం ఉండదు? ఎందుకంటే అమ్మో ఎక్కడో విజయవాడలో కదా వచ్చింది, ఎక్కడో ఖమ్మంలో కదా వరదలు వచ్చాయి, మన ప్రాంతంలో కాదు కదా. అలాగే ఎప్పుడు మనకు భయం కలుగుతుంది అన్నప్పుడు, ఎప్పుడైతే మన ప్రాంతంలో వరదలు వస్తాయో, మన ఇంటికి వరదలు వస్తాయో, అప్పుడు మనం కూడా భయపడతాము. ఎందుకంటేనండి కొన్ని ప్రాంతాల్లో మొసళ్ళు వస్తున్నాయి, క్రోకడైల్స్ మొసళ్ళు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో విషపు సర్పాలు వెళ్తున్నాయి. ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. రాత్రి పడుకుందామంటే దొంగల భయం. రాత్రి పడుకుందామంటే ఈ దోమలు ఇవనుకుంటే రాత్రే లూటీ చేసేస్తున్నారట. ఈ సామాన్లు, ఈ దొంగలంతా కూడా వాళ్ళు దొంగతనం చేస్తున్నారు. రాత్రి అంతా మెలకు ఉంటున్నారట. రాత్రి అంతా మెలకువ, పగలంతా ఆహారం లేదు, కరెంటు లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. అది మనకు అర్థం కాదు. మనకు ఏంటంటే టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాం. ఎందుకంటే అదే మన జీవితంలో జరిగిందనుకోండి, అప్పుడు మనం కూడా భయపడతాము. అంటే విషయము మన దాకా వచ్చేంత వరకు మనం భయపడము. ఇక్కడ కూడా మనం ఆలోచన చేయగలిగితే, ఎప్పుడైతే వాళ్ళకి అక్కడ పెనుగాలి తుఫాను వచ్చిందో అండి, వాళ్ళు భయపడుతున్నారు. ఇదొక కారణం. అంటే మన దాకా వచ్చేంత వరదాకా కూడా మనం భయపడము. మనం భయపడము. మనకి ఎప్పుడైతే జరిగిందో అనుకోండి, అప్పుడు మనం భయపడతాము. ఇది రెండో కారణం అయితే, ఇక మూడో కారణం కూడా మనం చూడగలిగితే 24వ అధ్యాయము 25వ వచనాన్ని మనం అందరం కూడా చదువుతున్నాం. 24వ అధ్యాయము 25వ వచనాన్ని మనం అందరం కూడా చదువుతున్నాము. అప్పుడు అతడు నీతిని గూర్చియు, ఆశా నిగ్రహమును గూర్చియు, రాబోవు విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగుల భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సహాయమైన నిన్ను పిలువనంపించునని చెప్పాను. ఇక్కడ ఈ ఫిలిక్స్ ఎవరు అన్నప్పుడు న్యాయాధిపతి. తన ఒక న్యాయాధిపతి. పౌలు గారు ఇదిగో దేవుడు విధించబోయే శిక్ష గురించి చెబుతున్నప్పుడు, ఆ ఉగ్రత దినమును గురించి పౌలు గారు చెబుతుంటే, ఈ ఫిలిక్స్ ఈయన భయపడిపోయాడు. అంటే మనలో కూడా లోపం ఉన్నప్పుడు, దేవుని వాక్యము ద్వారా ఖండిస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం కూడా మన జీవితాల్లో కూడా భయం కలుగుతుంది. అందుకేనండి పాపమును గురించి, ఇదిగోనండి శిక్షను గురించి బోధిస్తున్నప్పుడు ఒక న్యాయాధిపతి భయపడ్డాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, మరి ఇదొక కారణం అయితే, మూడో కారణం అయితే, ఇక నాలుగో కారణాన్ని కూడా మనం ఆలోచన చేద్దాము. మరి నిన్ననే నేను ఒక మరి న్యూస్ నేను చదివానండి. నిన్ననే ఒకటి చదివాను. ఒక జడ్జి గారు ఒక ప్రాంతానికి వెళ్ళాడట. ఒక సుప్రీంకోర్టు జడ్జి గారు ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆయన పేరేదో ఉంది. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న గుడిని దర్శించడానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళినప్పుడు ఆ గుడి దగ్గర అడుక్కునే వ్యక్తి ఈ జడ్జి గారి పేరు పెట్టి పిలుస్తున్నాడట.
పలాని జడ్జి గారండి, పలాని జడ్జి గారండి పేరు పెట్టి పిలుస్తుంటే ఈయన కోపం వచ్చింది జడ్జి గారికి. అదేంటి, నేను ఒక సుప్రీంకోర్టు జడ్జిని, నేను దేవాలయానికి వస్తే నన్ను పేరు పెట్టి పిలిచేంత ధైర్యం ఎవరికి ఉంది అని అని ఆయన కోపంతో వెనక తిరిగి చూసినప్పుడు అండి దగ్గరికి వెళ్ళాడట. దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు ఎవరండి నన్ను పేరు పెట్టి పిలుస్తున్నారు, అసలు ఎవరు మీరు, ఎందుకు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నారు అని అడిగాడట. అడిగినప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు, ఇదిగోనండి మీరు ఇదిగో దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకుము, ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వాని స్వరమును విని ఉన్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఆదికాండం 21:17 హాగరు గారు భయపడుతుంటే దేవుని దూత అంటుంది హాగరు భయపడవద్దు అంటుంది. అంటే హాగర్ గారు ఎందుకు భయపడుతున్నారంటే తన కుమారుడు చనిపోతాడేమో అని భయపడుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే భవిష్యత్తును గురించి భయపడతాము, ఫ్యూచర్ గురించి భయపడతాము. ఎక్కువగా యవనస్తులు నేను ఫ్యూచర్ లో ఏమైపోతానో, ఫ్యూచర్ లో నా జీవితం ఎలా ఉండబోతుందో ఇక్కడి నుంచే భయపడతా ఉంటాం. మనం ఏమైపోతామో ఇప్పటి నుంచే మనం భయపడతా ఉంటాం. కానీ ఎప్పుడు కూడా మన జీవితంలో మనం భయపడకూడదు. అందుకేనండి ఈమె భవిష్యత్తులో ఏమి జరగబోతుందో అని ఈమె తన కుమారుడికి చనిపోతాడేమో అని ఆమె భయపడుతుంది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే భయం అనేది మనల్ని పాలిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనము భయపడకూడదు. భవిష్యత్తు గురించి ఏమి జరగబోతుందో అన్న భయము మన జీవితంలో ఎప్పుడు కూడా ఉండకూడదు. అలాంటి భయమే మరొకటి కూడా బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము, త్వరగా దయచేసి కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనాలు కూడా మనం చదువుకుందాం. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, పవిత్రురాలైన కన్యకలుగా ఒక్కడే పురుషునికి క్రీస్తుకు సమర్పింపవలననే ఇమ్మును ప్రదానము చేసి గానే సర్పము తన యుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు ఈ మనసులు జరపబడి క్రీస్తు ఎడలనున్న సర్వత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. అంటే సంఘము పాడైపోతుందేమో, సంఘ బిడ్డలు లోకములో కలిసిపోతారేమో అని పౌలు గారు భయపడుతున్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఇలా జరుగుతుందేమో అని పౌలు గారు భయపడుతున్నారు. అందుకేనండి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, మరి మా జీవితం ఎలా ఉండబోతుందో ఎప్పుడు కూడా ఫ్యూచర్ గురించి మీ జీవితంలో భయపడకండి. మీరు ఎప్పుడు కూడా భయపడకండి. రైట్. ఇది మనము మరి ఎందుకంటే 4వది అనుకుంటే ఇక మనము 5వది త్వరగా మనం చూడగలిగితేనండి. 5వది కూడా మనం చూడగలిగితే ఆదికాండం 31వ అధ్యాయము, దయచేసి త్వరగా ఆదికాండము 31వ అధ్యాయము, 31వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకున్నాం. అధ్యాయము 31 వచనము 31 మనం చదువుకున్నాము. యాకోబు నీవు బలవంతముగా నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసుకుంటులేమో అని అనుకొని భయపడి తిని. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే యాకోబు గారు ఆయన కూడా అంచెలంచెలుగా ఆయన డెవలప్ అయ్యాడు. దేవుడు యాకోబు గారిని ఆశీర్వదించాడు. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి మామ దగ్గర నుండి బయలుదేరుతున్న సమయంలో ఇదిగో మందలు ఇస్తాడేమో కానీ తన కూతురులను ఇస్తాడో ఇవ్వడో అని, తన కూతురును తనతో పంపించడో అని ఇక్కడ యాకోబు గారు భయపడుతున్నారు. భార్యలు వస్తారో రారో అని ఒక భయం పట్టుకుంది. అందుకే మీరు ఆలోచించండి,
భార్యలు కాపురానికి రావటం లేదని ఎంతమంది భర్తలు ఇదిగో మరి ఎంతమంది వాళ్ళు అగత్యాలు చేసుకోవటం లేదు మీరు ఆలోచించి, ఎంతమంది వాళ్ళు కొంతమంది అయితే అదొకటి కావటం ఇదొకటి కావటం లేదు పోనీ చేసుకుంటున్నారు. ఎందుకు? భార్య కాపురానికి రావటం లేదని ఇక్కడ కూడా ఇదిగో ఆ మేకల మందలు గొర్రెల మందలు ఇస్తాడేమో కానీ తన కూతుర్లను నాతో పంపుతాడో లేదు అని యాకోబు గారు భయపడుతున్నారు. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో భయాలు ఉన్నాయండి బైబిల్ గ్రంథంలో, ఎన్నో భయాలు ఉన్నాయి. చివరిగా ఇంకొకటి కూడా మనం చూసుకొని మనం ముందుకు వెళ్దాం. దయచేసి ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము, 32వ అధ్యాయము దయచేసి 10వ వచనాన్ని మనం చదువుకుందాం. 32వ అధ్యాయం 10వ వచనం చదువు. అరణ్య ప్రదేశములోను ఈకర ధ్వని గల పాడైన ఎడారిలోను ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వారిని కాపాడేను. అల్లాడుచు రెక్కలు చాపుకొని యెహోవా వాణిని నడిపించను. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగో ఇక్కడ మనం చూడగలిగితే మనము భయపడతాం కానీ దేనికి మీరు భయపడకండి అని దేవుడు చెబుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, భీకర గల పాడైన ఎడారిలోను వాడిని కనుగొని వారిని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వాడిని కాపాడెను అని మనము చదువుకుంటున్నాం. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేనికి మనం భయపడకూడదు. ఇప్పుడు మనం పడుతున్న ఈ భయాలు ఏవైతే ఉన్నాయో, జీవరాశులు దేనికి భయపడవు, జీవరాశులు కానివ్వండి, పక్షులు కానివ్వండి, దేనికి భయపడవు. ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తున్నాం అన్నప్పుడు, ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను అంటే ఏ విషయాల్లో మనం భయపడతామో చెబుతున్నాను. నేను ఏ విషయాల్లో మనం భయపడతామో నేను చెబుతున్నాను. ఏ విషయాల్లో మనం భయపడతామో నేను చెబుతున్నాను. ఇక మనం చూడగలిగితే యోహాను సువార్తలో కూడా మరొకటి మనం చూసుకున్నాము. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకున్నాము. 14వ అధ్యాయము 27వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకున్నాం. చదువు. శాంతి మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అంటే భయపడకండి, వెరవనీయకండి అని అక్కడ మనము నిర్గమకాండం 3వ అధ్యాయం 6వ వచనంలో వెరచెను అంటే భయపడ్డాడు మోషే గారు అని చదువుకుంటున్నాము. ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటున్నారు వెరవనీయకండి అంటే భయపడకండి. దేనికి భయపడకండి. ఎందుకయ్యా భయపడకూడదు అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము 10వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకున్నాము. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుకున్నాం. 28 చదువుకున్నాం. 20 వచనాన్ని మనం చదువుకున్నాము. నేను నీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుకునో వాటన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుడు యుగ సమాప్తి వరకు మనతో కూడా ఉన్నాడు గనక మీరు దేనికి భయపడకండి. ఇప్పటి వరకు మనం చూస్తున్నాం. అసలు మనము దేనికి భయపడతామో మనం విన్నాము. ఇక త్వరగా మరి మనం భయపడకుండా ధైర్యముగా మనం ఉండాలి అంటే మరి మనం ఏమి చెయ్యాలో త్వరగా ఈ సందర్భాలు చూసుకొని మనం అందరం కూడా ముందుకు వెళదాము. కీర్తనల గ్రంథం 56వ కీర్తన 3-4 వచనాలు మనం అందరం కూడా చదువుకున్నాము. కీర్తనల గ్రంథము 56వ కీర్తన 3-4 వచనాలు మనం అందరం కూడా చదువుకున్నాము. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుణ్ణి బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను.
శరీరదారులు నన్నేమి చేయగలరు. అంటే దావీదు గారు కూడా భయపడ్డారా అంటే దావీదు గారు కూడా ఆయన కూడా భయపడ్డారు, ఆయన కూడా భయపడ్డారు. అది నేను ఏమంటున్నాడు అంటే దేవుణ్ణి నమ్మిన నీవు భయపడకూడదు, దేవుణ్ణి నమ్ముకున్న నీవు భయపడకూడదు. ప్రారంభంలో చెప్పాను, ఒక పాపము చేయడానికి భయపడాలి, అంతేగాని ఇక దేనికి మనం భయపడకూడదు. ఎందుకంటేనండి దేవుణ్ణి ఆశ్రయించేవాడు, దేవుణ్ణి నమ్మినవాడు భయపడడు. ఎవరు భయపడతారంటే దేవుణ్ణి నమ్మని వాడు, దేవుణ్ణి ఆశ్రయించిన వారు మాత్రమే భయపడతారు. దేవుణ్ణి నిజముగా మనం నమ్మితే, ఆయన నిజముగా మనం ఆశ్రయిస్తే మనము భయపడము. అంటే ఎప్పుడు మనం భయపడకుండా ధైర్యంగా ఉంటామో మనం వింటున్నాము. మార్క్స్ వార్త 5వ అధ్యాయము 36వ వచనాన్ని కూడా మనం చదువుకున్నాము. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 36వ వచనాన్ని మనం చదువుకున్నాం. 5:36 మనం చదువుకున్నాం. 5:36 యేసు వారు చెప్పిన మాటలు లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, సమాజ మందిరపు అధికారి కుమార్తె చనిపోయినప్పుడు ఆయన అంటున్నాడు నమ్మిక మాత్రము ఉంచుము. ఎందుకంటేనండి ఈ రోజున్న ప్రాబ్లమ్స్ కావచ్చు, సమస్యలు కావచ్చు మనకు పెద్దవి. ఎందుకంటే మనం ఏ ప్రాబ్లం అయినా భూతత్వంలో చూసేసరికి మనకు అవి పెద్దగా కనపడతాయి. అవి మనకు పెద్దవి, కానీ అది దేవునికి చాలా చిన్నవి. అందుకే ఆయన ఏమంటున్నారు అంటే నమ్మిక మాత్రం, భయపడకము, నమ్మిక మాత్రము ఉంచుము. ఇంతకుముందు కీర్తన గ్రంథంలో మనం చదువుతున్నాము, దేవుణ్ణి ఆశ్రయించేవారు, దేవుణ్ణి నమ్మేవారు భయపడరు. ఎందుకు భయపడరు అంటే 23వ కీర్తన 4వ వచనాన్ని కూడా మనం చదువుతున్నాం. 23వ కీర్తన 4వ వచనాన్ని మనం అందరం కూడా చదువుతున్నాము. గాఢాంధకారపు లోయలో నేను సంచరించును, ఏ అపాయమునకు నేను భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరిస్తున్నప్పుడు నేనెందుకు భయపడాలి? నేను భయపడను. కాబట్టి ఈ రోజు మనం అందరం కూడా దేవుణ్ణి నమ్మిన బిడ్డలము, ఈ రోజు మనం అందరం కూడా దేవుణ్ణి ఆశ్రయించి బ్రతుకుతున్న వారము. అసలు దేనికి మీరు భయపడకండి. అదే కీర్తన గ్రంథము 46వ కీర్తన 1వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకున్నాము. కీర్తన గ్రంథము 46వ కీర్తన 1వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకున్నాము. మొదటి వచనం మనం అందరం చదువుకున్నాము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమును అయి ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అందుకే ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. దేవుడు నీకు సహాయం చేస్తాను అన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? కాబట్టి దేనికి భయపడకండి. చివరిగా ఈ వచనాన్ని చూసుకుని ముగించుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము, సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథము దయచేసి 12వ అధ్యాయము, సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము 12వ అధ్యాయము 20వ వచనం 22వ వచనం చదువుకొని మనమందరం కూడా ముగించుకుందాం. అంతటా సమూయేలు జనులతో ఇట్లా నేను భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, అయినను యెహోవాను విసర్జించకుండా ఆయనను అనుసరించు, పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి. భయపడకండి. దేవుడు ఆయన విడవడు. మీరు భయపడకండి అని చెబుతూ 22వ వచనానికి వచ్చేసరికి ఏమంటున్నారు అంటే యెహోవా నిన్నును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు, తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. కాబట్టి మీరు భయపడకండి. ఎందుకయ్యా భయపడకూడదు అంటే దేవుడు నిన్ను విడనాడడు, దేవుడు మనల్ని విడనాడడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి
మనము ఏ విషయంలో కూడా మనము భయపడవద్దు. ఎందుకంటే మనుషులు భయపడే వాటికి క్రైస్తవుడుగా మనం భయపడకూడదు. క్రైస్తవుడుగా పాపము చేయడానికి తప్ప మన జీవితంలో దేనికి భయపడకండి. ఎందుకంటే దేవుడు మనకు సహాయం చేస్తానంటున్నాడు. ఆయన మనకు హెల్ప్ చేస్తాను అంటున్నప్పుడు మనము దేనికి భయపడాలి? మీరు ఆలోచించండి, దేనికి భయపడాలండి? అందుకే ఆయన ఆచరించిన ఆయన నమ్ముకున్న మనము దేనికి భయపడవలసిన అవసరం లేదు. ఆయన సహాయం చేస్తాడు గనక మనం భయపడకుండా దేవుని మీద నమ్మిక మాత్రం ఉంచి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మీరు ప్రార్థన చేసుకుంటూ దేవుని మీద నిరీక్షణతో విశ్వాసంతో ముందుకు వెళ్ళండి. దేవుడు ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేస్తాడు. అలాంటి సహాయాన్ని మనం అందరం పొందుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.